నాతో పాటు నా ఇంటి వచ్చిన ఎన్ఎస్ఏ విద్యార్థులకు ఎంత బాధ అనిపించాలి, ఏమీ అయితలేదనే బాధ మీకెంత ఉందో, ఇంత చేసిన ఈ ప్రభుత్వానికి చలనం లేదు, చిత్తశుద్ధి లేదనే బాధ మాకు లోపల లోపల మనం చంపేస్తుంది. అది ఇంకేం ఆశిస్తుంది ప్రభుత్వం? పాపం నిర్మల్ గిల్ ఒక పేరెంట్ నాకు పదే పదే ఫోన్ చేసిండు, పాలిటెక్నిక్ నా కొడుకు పాలిటెక్నిక్ అంటే నేను నా కొడుకుని ఎగ్జామ్ కి పంపలేను అని చెప్పి ఆ తండ్రి యొక్క ఆవేదన బాధ మేమేం చేయలేకపోతున్నాం అనే ఆ యొక్క ఒత్తిడి మాకు ఏ విధంగా ఉండే మాకు తెలుసు. పాపం ఎంతో మంది నా చెల్లెళ్ళు ఫోన్ చేసి అన్న ఎగ్జామ్స్ రాసే పరిస్థితులు, అన్న పోయాడు అకామిడేషన్ ఉండే పరిస్థితులు, అన్న ఇది లేదు, అన్న అది చేయలేకపోతున్నాం, అన్న ఇది చేయలేకపోతున్నాం అంటే చెల్లెళ్ళారా ప్రతి ఒక్కరికి మీకు సొల్యూషన్ తీసుకురావాలని తపనతోటి ఈరోజు పోరాటం చేసినాం తప్ప ఏ రాజకీయ ప్రయోజనం కోసం మేము పోరాటం చేయలేదు. నిజంగా రాజకీయ ప్రయోజనం కోసం నిజంగా రాజకీయం చేద్దామని చెప్పి మేము పోరాటం చేసింటే మా పైన పోలీసులు ఈ రకంగా దాడులు చేసేటోళ్ళు కాదు, మా ఎన్ఎస్ఎల్ రక్తాలు వచ్చినట్టు కొట్టేటోళ్ళు కాదు, మా నెత్తిని వాళ్ళకి పలగొట్టే పరిస్థితి ఉండకపోతుండే. మీరే చూసి చాలా నిర్దాక్షిణ్యంగా దారుణంగా ఏ విధంగా మమ్మల్ని రోడ్ల పైన లాక్కొని తీసుకెళ్ళినో. మేము కూడా కావాలంటే మేము ఇదే అందరి లెక్కనే దొంగ ప్రొటెస్ట్ చేసినట్టు ముందే పోలీసు వాళ్ళని చెప్పి ఆడొస్తాము, మేము మీడియా ముందు ఇంత చేస్తామని చెప్పి మేము ముందస్తు చెప్పి మేము అరెస్ట్ కావస్తుండే. కానీ మేము అది చేయలేదు. నిజంగా విద్యార్థులకు బాధ, విద్యార్థులకు ఆవేదన మీరాడికి వచ్చిర్రు. చాలా మంది విద్యార్థులు మీరు చూసిరు కూడా. మీరు దూరం నిల్చొని మీరు ఫోన్లు పట్టుకొని ఫోటోలు తిప్పి వీడియోలు తీస్తుంటే మీరు చూసిరు పోలీసు వాళ్ళు ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా మా పైన దాడులకు పాల్పడ్డారు. ఇవన్నీ చేసింది ఎవరి కోసం? మన కోసం కాదా? విద్యార్థుల కోసం కాదా? దీనివల్ల మనం సాధించింది ఏంటి అని చెప్పి మీ అందరికీ డౌట్స్ ఉన్నాయి. ఎంతో మంది క్వశ్చన్స్ అడిగినారు, అన్న ఏదైతే ఏందన్నా ఎగ్జామ్స్ పెడుతురు కదా, అన్న ఏదైతే ఏందన్నా ఎగ్జామ్స్ పెడుతురు కదా అని చెప్పారు. ప్రభుత్వం పైన పోరాడాల్సిన బాధ్యత, మీ పక్షాన్ని నిలబడాల్సిన బాధ్యత, మీరు మమ్మల్ని ఎన్ఎస్ఏ విద్యార్థి నాయకులుగా ఎన్నుకున్నారు కాబట్టి మా వంతుగా మేము పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అయితేనేమి, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయితేనేమి. నిన్న జరిగిన ఇంటర్మీడియట్ ఎంసెట్ ఫలితాల్లో కూడా గందరగోళం ఉందని చెప్పి బయట పెట్టిన తర్వాత కౌన్సిలింగ్ డేట్ కూడా పోస్ట్ పోన్ అయింది. ఆ విద్యార్థులందరూ క్లారిటీ వచ్చినాకనే కౌన్సిలింగ్ డేట్ కూడా మళ్ళా 9th కు ఉండాల్సిన కౌన్సిలింగ్ కూడా 12th కి పోస్ట్ పోన్ అయింది. ఈ ఎగ్జామ్ కూడా ఎప్పుడో జరగాల్సిన ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు పోస్ట్ పోన్ అయినాయి. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా వీళ్ళు పెడతామని చెప్పి, సప్లిమెంటరీ ఏంటంటే 4th ఇయర్ వాళ్ళకి బ్యాక్లాగ్స్ ఉంటాయి, సప్లిమెంటరీ కండక్ట్ చేస్తామని చెప్పి, రెగ్యులర్ ఎగ్జామ్స్ ఈ మంత్ లో పెట్టాల్సిన అవి నెక్స్ట్ మంత్ పెడతామని చెప్పి పోస్ట్ పోన్ అయినాయి. దానిపైన కూడా ఇంకా మేము సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నాం. జేఎన్టీయూ రిజిస్టర్ తో కూడా నేను మళ్ళీ సంప్రదింపులు జరిపినాను. సార్ ఈ పరిస్థితుల్లో విద్యార్థులకు మీరు ఎగ్జామ్స్ పెట్టేది ఉంటే మరి వాళ్ళకి రెగ్యులర్ క్వశ్చన్ కంటిన్యూ అయితే చాలా ఇబ్బంది అవుతుంది, మరి దీనికి ఏదో ఒక ఆల్టర్నేటివ్ వే ఆలోచించాలని చెప్పని దాని దృష్ట్యా కూడా మేము ఇంకా నడుపుతూనే ఉన్నాం. దాని పట్ల కూడా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇది కాక మీకు అనిపిస్తే వెంకటన్న కానీ ఎన్ఎస్ఏ కానీ ఇంకా ఈ విషయంలో మేమేదన్నా చేయడం మిగిలిపోయి ఉంటే మీరే ఆలోచించండి. నాతో పాటు ఎంతో మంది దాదాపు లాక్డౌన్ మొదలు పెడితే లాక్డౌన్ సమయంలో, దాని తర్వాత కరోనా వచ్చిన సమయంలో, అంటే మీకు తెలిసింది కరోనా వచ్చిన సమయం మేము ముందుకు వచ్చిన తర్వాత, దాని తర్వాత ప్రగతి భవన్ దుంకిన తర్వాత, ప్రగతి భవన్ గేట్లు దుంకిన తర్వాత జైలుకి పంపినారు. జైలు తర్వాత నిరాదీక్ష చేసినాం. నిరాదీక్ష తర్వాత ఈ కాలేజీలకు సంబంధించి ఈ కాలేజీల పైన పోరాటం చేసినాము. దాని తర్వాత ఎస్బీ టెట్ ఆఫీస్ కి పోయినాము. ఆ రోజు అక్కడ దాడులు. దాని తర్వాత ఈ కాలేజీలో ప్రైవేట్ కాలేజీలో పోతే అక్కడ పోలీస్ వ్యవస్థతో అక్కడ దాడులు. దాని తర్వాత జేఎన్టీ దగ్గర పోతే జేఎన్టీ దగ్గర పిచ్చుకుక్కలు కొట్టినట్టు జేఎన్టీ దగ్గర కొట్టారు. అడ్డగోలుగా దాదాపు ఈ సమయంలోనే ఈ యొక్క లాక్డౌన్ కి ఇప్పటి వరకు 18 నుంచి 19 కేసులు బుక్ చేసిండ్రు. అందులో నిన్న ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క మొయినాబాద్ ఖమ్మం ఇన్సిడెంట్స్ కి సంబంధించి ఈ యొక్క రేప్ ఇన్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి, దీనిపైన అత్యాచారాలు తెలంగాణలో పెరిగిపోతున్నాయి, దీనిపైన హోమ్ మినిస్టర్ పట్టించుకుంటలేడని చెప్పి మినిస్టర్ క్వార్టర్స్ కి రిప్రజెంటేషన్ చేయకపోతే అక్కడ కూడా చాలా దారుణంగా ఇష్టం ఉన్నట్టు కేసులు పెట్టి ఒక విద్యార్థి నాయకుడు అని చెప్పి కూడా చూడకుండా ఎందుకంటే తోటి తను కూడా ఒక స్టూడెంటే, యూత్ పైన ఈ విధంగా అవుతుందని చెప్పి అక్కడ కూడా మేము ఈ స్టూడెంట్స్ పైన ఈ విధంగా అవుతున్నాయి అని చెప్పని మేము వినతి పత్రం ఇవ్వడానికి పోతే అక్కడ కూడా ఏవన్ లేక నన్ను ముద్దాయి లేక ఏదో టెర్రరిస్ట్ ని మావోయిస్ట్ ని గూండాలన్న విధంగా భావించి నా పైన ఏవన్ పెట్టి వేలు వస్తారు కదా 14 రోజులు రిమాండ్ లో పంపే ఒక ప్రయత్నం ఈ యొక్క ప్రభుత్వం చేసింది. కానీ జడ్జి గారు వాస్తవాలు చెప్పి చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇది ఉన్నారని చెప్పని
పొద్దున 5 గంటలకి వర్చువల్ మీటింగ్ చూడండి, ఎప్పుడు కూడా జరగలే కావచ్చు. రాత్రి 2:30కి పొద్దున 5 గంటల వరకు వర్చువల్ గా గోషామల్ గ్రౌండ్ ఆడ మన రూమ్ లో నిర్బంధించి ఆడ వర్చువల్ అయితే లాస్ట్ జడ్జి గారు అప్పుడు బెయిల్ అప్రూవ్ అయితే పొద్దున 5 గంటలకు రిలీజ్ అయినాం. ఇవన్నీ వాస్తవాలు మీ ముందుకు ఎందుకు తీసుకొని వస్తున్నామంటే ఇవన్నీ వాస్తవాలు తెలియాలి మీకు. ఇంకా మీకు సంబంధించి దీనికి సంబంధించి ఇంకేమన్నా మేము చేయలేదు, ఇంకేమన్నా మేము చేసేది ఉంది, లేదన్నా ఇది మీరు చేయాలి, లేదన్నా ఇంక చేస్తే సొల్యూషన్ వస్తుందని మీకు అనిపిస్తే దయచేసి మీరు ఈ కమెంట్స్ లో కానీ దేంట్లో కానీ మీరు కొట్టండి. కొడితే అది కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా ప్రాణాలు మాకు ముఖ్యం కాదు. కాకపోతే ఈ ప్రభుత్వము కేవలము ఇప్పుడు దుబ్బాక ఎన్నికల పైన, లేకపోతే రానున్న జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికల పైన, లేకపోతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల పైన ఉన్న ఒక చిత్తశుద్ధి, శ్రద్ధ తెలంగాణ విద్యార్థుల పట్ల కానీ తెలంగాణ విద్యార్థుల యొక్క భవిష్యత్తు పైన కానీ వీరికి చిత్తశుద్ధి లేదు. లేనట్టు ఎక్కడ కూడా కనిపిస్తలేదు. సంబంధిత ముఖ్యమంత్రి మాట్లాడడు, ఆయన తనయుడు మాట్లాడడు, విద్యాశాఖ మంత్రి మాట్లాడదు. ఈ సంబంధిత విద్యాశాఖ అధికారులను పోయి అడిగితే మాకు గవర్నమెంట్ కి ఎటువంటి ఆదేశాలు వస్తే ఆదేశాల మేరకే మేము మాట్లాడతామని చెప్పి చెప్తారు. కోర్టులకు పోయి మేము కోర్టులో పిల్లేద్దామని అంటే అక్కడ జడ్జి గారేమో ఇది గవర్నమెంట్ పాలసీ డెసిషన్ మేకింగ్ అంటారు. రోడ్ల పైన దిగి మన ఆవేదన బాధ చెప్పుకున్నామంటే పోలీసులతోటి మమ్మల్ని లాఠీలతోటి దాడులు చేస్తారు, అక్రమ కేసులు పెడతారు, జైళ్ళకి తరలిస్తారు. సరే, దానికి భయపడేది లేదు. ఏ విధంగా మరి ఈ యొక్క విద్యార్థులకి, విద్యార్థుల తల్లిదండ్రులకి, ఈ యొక్క తెలంగాణ సమాజానికి న్యాయం జరగాలి, ఇంకా ఏ విధంగా మేము పోరాటం చేయాలి, ఇంకా ఏమి చేస్తే సొల్యూషన్ వస్తుందని మీకు అనిపిస్తే చెప్పండి. ఏది చేయనీకన్నా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు లైవ్ రానికి ఒక ముఖ్య ఉద్దేశం కూడా ఈ రోజున్న వాస్తవ పరిస్థితులు. మీరు విద్యార్థులు చాలా మంది అన్న నువ్వు వస్తలేవు, అన్న నువ్వు చెప్పాలి, అన్న నువ్వు మా ప్రాబ్లమ్స్ వినాలని చెప్పి ఎంతో మంది మీరు చెప్పిన ఒక రిక్వెస్ట్ మేరకే ఈరోజు లైవ్ కి రావడం జరిగింది. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఏం చేయాలని మీరు అనుకుంటున్నా, ఏదున్నా మీరు ఓపెన్ గా కమెంట్ బాక్స్ లో కొట్టండి. నేను ఇమీడియట్ గా మీకు దానికి సంబంధించిన రెస్పాన్స్ ఇస్తా, ఒక ప్రాపర్ గా మీతో డిస్కస్ చేస్తా. అండ్ ఎవరైతే నేను నాతో మాట్లాడలేదు అనుకుంటారో మీరు నా పరిస్థితి కూడా ఆలోచించండి. నా హెల్త్ కండిషన్ కూడా నాకు సహకరిస్తలేదు. నిన్న ఆడ జైలుకి రిలీజ్ అయిన తర్వాత కంటిన్యూస్ గా 2 days నాకు హై ఫీవర్ ఉండే. కాకపోతే మీలో మీకు ఒక భరోసా ఇవ్వాలి, మీకు ఉన్నాం మేము. సరే, ఏ పరిస్థితులు ఎటువంటి ఉన్నా ఏమున్నా ఆల్టర్నేటివ్ వే ఆలోచించాలి, మనం పోరాడాలి. ఎందుకంటే స్టూడెంట్స్ మనమే లెక్క కాకపోతే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చినాం. ఇంకేం చేద్దాం మీరు చెప్తే మీ యొక్క డెసిషన్ మేరకు ఇంకా ఏ రకంగా మనం మెసేజ్ తీసుకున్నామో ముందుకు వెళ్దామో ఆలోచిద్దాం. కమెంట్ బాక్స్ లో మీకు ఇంకేం ఇష్యూస్ ఉన్నాయో మీరు మెన్షన్ చేయండి. దాన్ని ఏ విధంగా అడ్రస్ చేయాలో కూడా చెప్పండి. మీ యొక్క అడ్వైజ్ ఇస్తే కూడా మీ అడ్వైజ్ తీసుకొని ఆ రకంగా ముందుకు వెళ్ళడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అన్న, ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఆఫీస్ లో స్ట్రైక్ చేద్దామని చాలా మంది కామెంట్. ఒకసారి ఎడ్యుకేషన్ మినిస్టర్ కలవండి అన్న, ఏమంటారు చూద్దాం. మీట్ ఎడ్యుకేషన్ మినిస్టరా? ఓకే, ఇంకా అట్లీస్ట్ ఇప్పుడు పాస్ అవుట్ అయ్యే బ్యాచ్ వాళ్ళకి ఎగ్జామ్షన్స్ ఎక్కువ ఇవ్వాలని అడుగుతున్నారు అన్న. 3 to 4 ఎగ్జామ్షన్స్ ఇస్తారు. ఓకే, పాస్ అవుట్ బ్యాచెస్ కి ఎగ్జామ్షన్. ఓకే, అంటే క్రెడిట్ సిస్టమ్ కదా. ఓకే అన్న, స్టేట్ గవర్నమెంట్ పట్టించుకుంటలే కాబట్టి గవర్నర్ని ఒకసారి కలవాలని చాలా మంది కామెంట్స్. గవర్నర్ ఎవరు బేటా? గవర్నర్ అపాయింట్మెంట్. ఓకే, ఇంకా అన్ని సిమిలర్. చాలా మంది మీ హెల్త్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. నా ఎగ్జామ్స్ పెడితే పెట్టనివ్వండి, కానీ ఆన్లైన్లో పెట్టమని చెప్పండి. ఎగ్జామ్స్ కండక్ట్ ఇన్ ఆన్లైన్. ఇంకా కేసీఆర్ రెసిడెన్సీకి
సుప్రీంకోర్టుని ఒకసారి ఇంటిమేట్ చేద్దాం. సుప్రీంకోర్టులో ఒకసారి బిల్ ఫైల్ చేద్దామంటారు. సుప్రీంకోర్టు బిల్లు ఇంకా యూజీసీని కాంటాక్ట్ అవ్వాలి అన్న ఒకసారి. యూజీసీ కాంటాక్ట్ ఇంకా ఏ కామెంట్ ఇచ్చి పెట్టారు ఏ స్టూడెంట్ది కూడా లైక్ ఏదైనా ఉండాలి. పాపిరెడ్డి సార్ని కలవాలి. మీట్ పాపిరెడ్డియా? ఆ, ఓకే. ఎగ్జామ్స్ రోజు బంద్ కాల్ ఇవ్వండి అన్న. బంధకాలు ఓకే. ఒకసారి ఆంధ్ర గురించి కూడా మాట్లాడమంటున్నారు. ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ఆల్రెడీ ఏపీ స్టూడెంట్స్ గురించి కూడా నేను మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మధు యాదవ్తో మాట్లాడితే బహుశా ఆయన నిన్న ఆంధ్రప్రదేశ్లో కూడా అనంతపూర్ జేఎన్టీయూ ప్రొటెస్ట్ కూడా చేసి అనంతపూర్ జేఎన్టీయూ దగ్గర కూడా మన జేఎన్టీయూ హైదరాబాద్ ప్రొటెస్ట్ చూసి జేఎన్టీయూ అనంతపూర్ కూడా చేస్తూ బహుశా జేఎన్టీయూ కాకినాడ దగ్గర కూడా ప్రొటెస్ట్ ప్లాన్ చేస్తున్నాం. మేము వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేస్తున్నాం. కానీ అందరం కూడా ఒక విషయం ఆలోచించాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్ని అపాయింట్మెంట్ మీరు చెప్పిన విధంగా నేను ట్రై చేస్తా. కానీ ఈరోజు మీరు అన్నట్టు ఈ పాస్ అవుట్ ఎగ్జామ్షన్స్ గురించి కూడా మళ్ళీ నేను జేఎన్టీయూ రిజిస్టర్తో మాట్లాడతా. ఈ ఎగ్జామ్షన్స్ దానిపైన గవర్నర్ అపాయింట్మెంట్ గురించి నేను ఆల్రెడీ లాస్ట్ 1.5 months గవర్నర్ అపాయింట్మెంట్ ట్రై చేస్తున్నా. కానీ కోవిడ్ సిచ్యువేషన్ అని చెప్పి కేవలం సరే మన కాంగ్రెస్ వాళ్ళకి మా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలే సరే రాజకీయం అనుకున్నా అది విద్యార్థి విభాగం లేక మేము అపాయింట్మెంట్ ట్రై చేసినా కూడా విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తున్నామని చెప్పి మాకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. సరే మళ్ళీ కూడా మీరు చెప్తారు కాబట్టి మీ రిక్వెస్ట్ మేరకు మళ్ళీ ఒకసారి కూడా గవర్నర్ అపాయింట్మెంట్ కూడా ట్రై చేస్తా. ఎగ్జామ్స్ ఆన్లైన్ లో కండక్ట్ చేసే విషయం అంటే సెల్ఫ్ సెంటర్స్ పైన కూడా మనమే ఫైట్ చేసినాం. ఈరోజు బహుశా సెల్ఫ్ సెంటర్స్ లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. సెల్ఫ్ సెంటర్స్ లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని మనమే చెప్పినాం. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కి ఏంటంటే ఆన్లైన్ ప్రొవిజన్ ఉండదు కాబట్టి సెల్ఫ్ సెంటర్ ఎగ్జామ్స్ అని చెప్పినాం. ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మరి మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆదిలాబాద్ వేరే వేరే ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి ఈ అంశం పైన ఆలోచించి డెసిషన్ తీసుకుంటాం. సుప్రీంకోర్టులో ఆల్రెడీ బిల్ వేసినాము. సుప్రీంకోర్టులో ఆల్రెడీ వేసిన బిల్ ఆధారంగా ఇస్తాగానే హైకోర్టు దాని కూడా ఏంటంటే ఈ న్యాయ వ్యవస్థ కూడా కేవలం గవర్నమెంట్ పాలసీ డెసిషన్ మేకింగ్ అనే విధంగానే ముందుకు పోతుంది. ఇందులో మనదే తప్పుంది. ఎందుకంటే ఈ ఒక టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈరోజు ప్రతిపక్షం లేకుండా మేము ఏం చేసినా నడుస్తుంది, మాకు ఏదేమైనా కానీ మమ్మల్ని ఎవడు పీకెట్టోడు ఉన్నాడు, విద్యార్థులే కదా వీళ్ళకి ఏం చేయకపోయినా ఫరకేం పడుతుంది, నేను పెన్షన్లు ఇస్తున్నా లేకపోతే నేను రైతు బంధు ఇస్తున్నా అని చెప్పి మన సొమ్ము మన దగ్గరనే దోసుకొని మనకే తిరిగి పంచిపెడుతూ అలా సగం తినేసి సగం మనకు పంచిపెడుతూ ఏదో వాడేదో సేవ చేస్తున్నట్టు మనం పట్టించుకోకుండా ఈ రకంగా మన పట్ల వివరిస్తున్నారు. పాపిరెడ్డి దగ్గర కూడా పాపిరెడ్డి గారిని కూడా మళ్ళీ నేను కలవడానికి సిద్ధంగా ఉన్నా. బంధుకాలు అంటారా, బంధుకాలు ఎందుకు నాకు భయం లేదు. మీకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది, ఒక స్పష్టత వచ్చి ఉంటుంది. ఏ ఒక్క కాల్ ఇచ్చినా గానీ ఎవరికి భయపడకుండా అది పోలీస్ కానివ్వండి, మంత్రులు కానివ్వండి, లేకపోతే అధికారులు కానివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి కానివ్వండి, ఎవరున్నా కానీ ఎదురుగా నిలబడి పోరాడే ఒక దమ్ము ధైర్యము మీరు నాకు అండగా ఉన్నారు కాబట్టి ఏది చేయనీకన్నా నేను సిద్ధంగా ఉన్నాను మెసేజ్ ఇప్పటికన్నా మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమవుతుంది. కానీ మనం బంధు కాల్ ఇస్తే ఆ బంధు ద్వారా స్టూడెంట్స్ ఎవరి సఫర్ కావద్దు, పబ్లిక్ ఎవరు సఫర్ కావద్దు అనే ఉద్దేశంతో బంధు కాల్ చేయాలి. లేకపోతే బంద్ ఇచ్చుడు మనకు పెద్ద విషయం కాదు. బంద్ డిక్లేర్ చేయాలంటే దందని చెప్పి బంద్ అనౌన్స్ చేసుడు అసలు చాలా ఈజీ విషయం. అది బంద్ ఉత్తగా డిక్లేర్ చేయవచ్చు. బంద్ డిక్లేర్ చేసి ఆ కన్సర్న్ ఉన్న జిల్లాలో ఉన్న ఆఫీస్ ద్వారా చెప్పి పోయి బంద్ చేసిందంటే చేసేస్తారు. కానీ దానివల్ల మీరెవరు సఫర్ కావద్దు అనే ఉద్దేశంతో బంద్ కాల్ ఇవ్వండి. అండ్ ఈ ప్రభుత్వము ఈ విధంగా కానికి కారణం కూడా ఒక విధంగా మనమే, మన తప్పే. అడ్డగోలుగా వాడు చెప్పిన మాటలన్నీ వాడు చెప్పిన ఫాల్తు మాటలన్నీ ఇప్పుడు ఏమని చెప్తే అది రాజకీయం లెక్క అయిపోతుంది. కానీ ఇప్పుడు చెప్పే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఏమైపోయిందంటే పైసలు ఖర్చు పెట్టాలి, వాడు పైసలు ఇవ్వాలి, ఇష్టం ఉన్నట్టు వాడు ఎలక్షన్ అన్ని మేమే గెలుస్తామని మనం పట్టించుకుంటలేరు. స్టూడెంట్స్ అండ్ ఇంపార్టెన్స్ లేకుండా పోయింది.
తెలంగాణ రాష్ట్రం మనం తీసుకొచ్చామని మాట మర్చిపోయినరు. ఇష్టం ఉన్నట్టు విచ్చలు విడిగా కనీసం సిగ్గు శరం మానం లజ్జ ఏమీ లేకుండా ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులకు కానీ వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు. ఇన్ని రోజులు కానీ 6 నెలలుగా ఇన్ని రకాలుగా ఫైట్ చేస్తుంటారు. ఒకటి చచ్చిపోని కూడా ఫైట్ చేస్తుండు. దేనికోసం ఫైట్ చేస్తుండు? కనీసం పిలిచి అడిగి మాట్లాడే ఒక పరిస్థితి లేదంటే ఎంత దారుణంగా ఉందో వ్యవస్థ అర్థం చేసుకోవాలి. మనకెందుకులే 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 అనుకుంటే ఈ దాకా తీసుకొని వచ్చిన పరిస్థితి. చాలా మంది కొంతమంది కమెంట్స్ నేను చూసిన, అన్న ఇన్ని చేసినాము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాను. ఎవరి తప్పు భయ్? ఎవరిది తప్పు? ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నట్టు ఎవరిది తప్పు? నువ్వు వచ్చినావు బయటికి? ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు బయటికి? ఇన్ని ప్రొటెస్ట్లు అవుతుంటే ఇంతమంది స్టూడెంట్స్ ఉంటే కొంతమంది విద్యార్థులు మటు నేను తప్పు పడతలేదు. మీరు చెప్పిన విధంగా మీరు బయటికి వచ్చి పాపం ఆ విద్యార్థులకు నేను సారీ కూడా చెప్పాలి పర్సనల్ గా. ఎందుకంటే ఆ విద్యార్థులు బయటకు వచ్చి ఆ విద్యార్థుల పైన దెబ్బలు కూడా పడ్డాయి కొంతమంది దగ్గర, కొంతమందికి లాఠీలు కూడా పడ్డాయి ఆ రోజు. కానీ కొంతమంది విద్యార్థులు ఇంట్లోనే ఉండి కాదు ఎగ్జామ్స్ కావద్దు అన్న, ఎగ్జామ్స్ రాయము అన్న, పాస్ చేయాలి అన్న, సబ్జెక్ట్స్ ఇచ్చేయాలి అన్న, అయిపోయింది ఎగ్జామ్స్ పెట్టేసిండ్రు. ఎవరి వల్ల? ఎవరి కోసం? మరి మేము దేనికోసం ఫైట్ చేస్తున్నాము? ఎవరి కోసం మేము ఫైట్ చేస్తున్నాము? మా ఫ్యామిలీస్ లేవా? నాతో సార్ నాకు పక్కన పెట్టుర్రు. నాతో పాటు ఎన్ఎస్ఎఫ్ పిల్లలు వందల వేల సంఖ్యలో వాళ్ళపైన కేసులు. ఒక్కసారి ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయితే ఎన్నో పోవాల్సి వస్తుంది తెలుసా? 6 నుంచి 8 సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. నెలకి 2 సార్లు పొద్దున్న 8 గంటల కోర్టుకు పోతే సాయంత్రం 6 గంటల వరకు కోర్టులు ఉండాలి. మేము కేవలం ఆ రోజు ప్రొటెస్ట్ చేస్తే టీవీలో కనబడి అదే కనబడుతుంది సార్. ఒక దెబ్బ తాకితే మనిషికి ఆ నొప్పి పాపం. నాతో పాటు హైదరాబాద్ జనరల్ సెక్రటరీ మిత్రుల నొప్పి పిల్లలకి దెబ్బ తాకింది, కాలుకి ఏరియన్ ఫ్రాక్చర్ అయింది. ఈ రోజు సఫర్ అవుతుండు. మహబాబాద్ గెలిచి శరణ పిల్లగాడు వచ్చిండు, ఆ పిల్లలకి నెత్తి వలిగింది. మరి వాళ్ళ ఇంట్లో పాపం ఏదో చెప్పి వెంకటరమణ పోతుందని ఆ పిల్లగాడు వచ్చి ఇంటికి రిటర్న్ వెళ్ళినప్పుడు పట్టి కట్టుకొని పోయాడు ఇంటికి. మరి ఆ పిల్లగాని పరిస్థితి ఏంటి? మరి ఇంకో పిల్లగాడు మహబూబ్ నగర్కి వెళ్ళి వచ్చిండు, చేతికి దెబ్బ తాకింది. ఇంకో మా స్టేట్ జనరల్ సెక్రటరీ పెద్దపల్లికి వెళ్ళి వచ్చిండు, ఆయన చేతి ఇంత లావు కమిలిపోయింది, వీడి దాకా వాసింది. మరి వీళ్ళందరూ ఎవరి కోసం ఫైట్ చేసిండ్రు? వీళ్ళు ఎగ్జామ్ రాసే స్టూడెంట్సా? వీళ్ళకు ఉన్నాయా బ్యాక్లాగ్స్? వీళ్ళకి సబ్జెక్ట్స్ ఉన్నాయా? వీళ్ళ పేర్లనే కనీసం మీకు తెలుసా? మరి వీళ్ళు ఏ రాజకీయం కోసం చేసారు? దేనికోసం చేసారు? ఈ కాజ్ కోసం ఫైట్ చేసింది కేవలం ఈ ఒక ఇష్యూ టేకప్ చేసింది, పరిస్థితులు బయటికి తీసుకొని వచ్చింది, మేము బయటికి వచ్చింది కూడా ఒకటే ఒక రీజన్ తోటి. కరోనా అనేది మాకు సోకినప్పుడు ఆ యొక్క పరిస్థితి, ఆ బాధ, ఆవేదన, ఆ యొక్క వాస్తవ పరిస్థితులను మేము చూసినాము, అనుభవించినాము. ఆ పరిస్థితి తెలంగాణలో ఉన్న ఏ విద్యార్థికి, ఏ ఒక తల్లిదండ్రికి కూడా ఆ పరిస్థితి రావద్దు, ఆవేదన రావద్దు, ఆ బాధపడొద్దు అనే ఒక దృశ్య మీకోసము, మీ పక్షాన మీ యొక్క సమస్యని మా సమస్యలుగా భావించి మేము బయటకు వచ్చి పోరాటం చేసినాం తప్ప మా సొంత ప్రయోజనాల కోసం కాదు. నిజంగా ఆ విధంగా మేము పోరాటం చేయాలనుకుంటే, నిజంగా ఆ విధంగానే మేము పనిచేయాలనుకుంటే మేము కూడా వేరే రాజకీయ పార్టీలో లేకపోతే విద్యార్థి సంఘాల్లో చేసినట్టు మేము కూడా అదే విధంగా బయటకు వచ్చి ఏదో ప్రొటెస్ట్ చేసినట్టు ప్రొటెస్ట్ చేసి ముందే పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి అరెస్ట్ చేసుకొని మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చేసి బిర్యానీ తిని వండుకుంటుండే. కానీ మేమంతా చేయలే. నిజంగా వాస్తవం, నిజంగా ఇష్యూ శానిటీ, నిజంగా పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలియాలి. ఆ ఇష్యూ ఒక శానిటీ ఏ విధంగా ఉంటుందో తెలియాలి. నిజంగా వాస్తవ పరిస్థితులు గ్రౌండ్ లో ఏ విధంగా ఉన్నాయో, ప్రతి ఒక్క విద్యార్థి ఆవేదన, బాధ ఏ విధంగా ఉంటుందో తెలియాలని బట్టలు చింపుకొని లాఠీలు మా ఒంటి పైన తాకుతున్నా కానీ, వాతలు పడుతున్నా కానీ, పిచ్చి కుక్క లెక్క మమ్మల్ని కొడుతున్నా కానీ, మా నెత్తి వల్ల కొడుతున్నా కానీ, మమ్మల్ని జైల్లో నెట్టినా కానీ, మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో నెట్టినా కానీ, మమ్మల్ని ఆఖరికి కొట్టడానికి ప్లేస్ లో మమ్మల్ని కొట్టినా కానీ మేము ఒక బాధ, ఆవేదన మా లోపల దాచిపెట్టుకున్నాం. కానీ మా ఇంట్లో మా తల్లిదండ్రులు కానీ మీకు కానీ ఆ పరిస్థితులు చెప్తే మీరు బాధపడతారని చెప్పి ఈ రోజు నాకు వాస్తవ పరిస్థితులు మీకు చెప్పలేదు. నాతో పాటు ఎంతో మంది విద్యార్థులు గత 6 నెలలకెళ్ళి వాళ్ళు నేను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఇబ్బందికి గురైనరు. నాకు ఇప్పుడు కూడా బాధ అనిపిస్తుంది ఆ విద్యార్థుల గురించి ఆలోచిస్తుంటే. రాబోయే ముందు రోజులు ఏ విధంగా ఉంటే మాకు అర్థమైతే లేదు. ఇంటి బయటికి వెళ్తే పోలీసు వాళ్ళు అడ్డగోలుగా రోజు పొద్దున లేదు రాత్రి లేదు ఫోన్ చేసి పోలీసు వాళ్ళ ఫోన్ల పైన ఫోన్లు ఏం చేస్తుండ్రు. బయటికి ఒక సొంత పరిస్థితి, ఉత్తగా బయటికి పోదామన్నాగా ఆపి ప్రోగ్రామ్ చేస్తున్నారని చెప్పి అరెస్ట్ చేసే పరిస్థితి. దొంగల కంటే తీవ్రవాదుల కంటే దారుణంగా చూస్తున్నారు ఈరోజు మమ్మల్ని.
ఈ యొక్క వాస్తవాలు ఇప్పటివరకు మీకు చెప్పొద్దు, విద్యార్థులకు చెప్పొద్దు, తల్లిదండ్రులకు చెప్పొద్దు అని మేము కానీ ఈరోజు చెప్పే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కేవలం కొంతమంది స్టూడెంట్స్ అని అడిగారు, అన్న ఏమైంది అంటే నిజంగా వాస్తవానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అధికారంలో ఉంటే మా యొక్క పార్టీ నాయకులతో గల్లా పట్టడమే అడుగుతుండే, ఇది చెయ్యాల్సిందే, విద్యార్థుల కోసం నిలబడాల్సిందే, విద్యార్థుల ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదని. కానీ మనం ఒక ఫాల్తూ లత్కో చెత్త పిచ్చగుళ్ళ పరిపాలన మనం ఈరోజు ఎత్తుకున్నాం. తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్రంలో మనం ఒక ఫాల్తు గారి ముఖ్యమంత్రి చేసుకున్నాము. ఒక ఫాల్తు ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఆ ప్రభుత్వానికి కేవలము వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప తెలంగాణ విద్యార్థుల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఇప్పటికి కూడా ఎగ్జామ్స్ అయిపోయినాయి, మనకెందుకులే అమ్మ అయిపోయింది కదా మళ్ళీ పోదాము, సినిమా చూసుకున్నాము, మళ్ళీ పోదాము, మనం ఇంకేదో షికార్కి పోదాము, మళ్ళీ పోదాము, రెస్టారెంట్ లో తిరుగుదాము, అయిపోయింది కదా ఇలా ఇష్యూ అయిపోయింది కదా మాకేం పోతుందని అనుకుంటే చాలా తప్పు, చాలా పొరపాటు. బార్డర్ల సైనికులు కూడా మాకెందుకులే అనుకుంటే, ఒక్కరోజు వాళ్ళు మాకెందుకులే అనుకుంటే వందల సంఖ్యలో వేరే దేశాలకి మన దేశాలకు చెరబడి వేలాది ప్రాణాలు మన దేశంలో కోల్పోతాయి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న యువత సమస్యల పైన పట్టించుకోకుండా రాజకీయాలంటే అదొక బురద, అదొక ముళ్ళకంప, మనకెందుకులే అని చెప్పని ఎలక్షన్ టైంలో అడ్డగోలుగా మనము ఎవరు పైసలు ఇస్తే పైసలు తీసుకొని ఓట్లు ఆ విధంగా వేసి ఇటువంటి పరిస్థితులే నెలకొంటే ఇటువంటి పరిస్థితులే వస్తాయి రాష్ట్రంలో. ఈ తప్పు మనదా కాదా? ఈ వాస్తవాల గురించి మాట్లాడాల్సిన బాధ్యత మన పైన ఉందా లేదా? ఈమెను ఎవరిని కూడా రోడ్లపైకి వచ్చి పోరాటం చేయమని అడుగుతలేము, రోడ్లపై వచ్చి దాడులు ధర్నాలు చేయమని మేము అడుగుతలేము. కానీ వాస్తవాలు మాట్లాడాల్సిన బాధ్యత, చెప్పాల్సిన బాధ్యత, నిజాలు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉందా లేదా అని చెప్పి ప్రతి ఒక్కరు మన మనస్సాక్షిని మనం అడుక్కోవాలి. మనం అడుక్కొని పక్షాన, మనం పట్టించుకొని పక్షాన సరే ఇప్పుడు ఎగ్జామ్స్ పైన ఫైట్ చేయడానికి ఈరోజు నేను వచ్చిన. కాకపోతే స్టూడెంట్స్ ల మూమెంట్ రాక స్టూడెంట్స్ ఇదే విధంగా మనం కింద పడుంటే రేపు పొద్దున నా లెక్క బయటికి వచ్చేటోళ్ళు కూడా బయటికి వచ్చాడు బంద్ చేస్తారు. మీరే విధంగా అయితే నాకెందుకులే అనుకుంటారు, నా సొంటోళ్ళు కూడా నాకెందుకులే అనుకుంటారు. సరే నేను అనుకోకపోయినా నా ఎంట వచ్చే విద్యార్థులు అనుకుంటారు, అని వెంకటన్నకు పిచ్చిలేసింది, వెంకటన్న ఎవరి కోసం ఫైట్ చేస్తుండే, వాళ్ళు బయటికి వస్తలేరు, వాళ్ళు మాట్లాడతలేరు, ఏం అవసరం మనం కూడా పోవాల్సింది అన్నతోటి ఏ వద్దురా వెంకటన్నతో పోతే వేస్ట్ అనే పరిస్థితి నెలకొంటది. ప్రతి ఒక్క స్టూడెంట్స్ మనం యూనిటీ కావాలి, మనకంటూ మనం ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవాలి. స్టూడెంట్స్ రాజకీయాన్ని చెత్త అనుకోకుండా దీన్ని శుద్ధి చేసే ఒక ప్రక్రియలో మనం అందరం భాగస్వాములు కావాలి. మనం ఎవరైనా నాయకుడిని ఎన్నుకుంటున్నప్పుడు వాడు నిజంగా ఏంది, ఎటువంటోడు, వాడు రేపు పొద్దున మనకు మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయొద్దనే విధంగా ఆలోచించి ఎన్నుకోవాలి. ఇవన్నీ పట్టించుకోకుండా మనం ఎలక్షన్స్ టైంలో మనం ఏదో చేసేసి తర్వాత ప్రభుత్వాలు పట్టించుకుంటలే, వాడు పట్టించుకుంటలే, వీడు పట్టించుకుంటలేడంటే ఇదే రకంగా ఉంటది. వాళ్ళు మాట్లాడే మాటలు కూడా అట్లనే ఉంటాయి. మాకు పబ్లిక్ మ్యాండేట్ ఇచ్చి గెలిపించింది, మీరెవరు రాబోయే మాట్లాడి అని అడుగుతారు మమ్మల్ని. కొన్ని విద్యార్థి సంఘాలు మేమంటే కావాలని చెప్పని రాజకీయం చేసి ఎగ్జామ్స్ టాపిక్ తీసుకొని వస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు స్టూడెంట్స్ కి కరోనా రాలే, మేమే సృష్టిస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా అభివృద్ధి చేసినాము, విద్యార్థుల కోసం చాలా పని చేసినామని చెప్పి ఇంకోటి వచ్చి మాట్లాడతాడు. విద్యాశాఖ మంత్రి పోయి మనం ప్రొటెస్ట్ చేస్తే నెక్స్ట్ డే పోతుంది, జేఎన్టీలో ఎంసెట్ ర్యాంకు రిలీజ్ చేస్తుంది. కనీసం ఆ ముందు రోజు జరిగిన ఒక సంఘటన గురించి కనీసం ఒక చోట మాట్లాడు, ప్రశ్న అడ్రస్ చేయదు, దానిపైన కనీసం చర్చించదు. ఇవన్నీ తప్పులు 100%. దీంట్లో మన పైన కూడా బాధ్యత ఉంది, మన తప్పు కూడా ఉంది. ఇప్పుడు కూడా చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరికి డైలీ జరుగుతున్న ఇష్యూస్ పైన, డైలీ జరుగుతున్న అప్డేట్స్ పైన, కరెంట్ ఇష్యూస్ పైన ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క విద్యార్థి అప్డేట్ అయి ఉండాలి. వాస్తవాలు ఏమైతుందో మనం క్వశ్చన్ చేయాలి. స్టూడెంట్స్ ఏదైనా ఇష్యూ, ఏదైనా ప్రాబ్లం ఉందంటే మనం అందరం ఒక స్టాండ్ పైకి వచ్చి స్టాండ్ తీసుకోవాలి, యూనిటీ చూపియాలి, మన స్ట్రెంగ్త్ చూపియాలి, మన బలం చూపియాలి. ఏదో ఒక రూపకంగా, అది వర్చువల్ గా కానివ్వండి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానివ్వండి, ఏదో ఒక వేళ. నేను చెప్తున్న మాటలు చాలా మంది విద్యార్థులకి బాధగా అనిపిస్తుండొచ్చు, కానీ ఇది వాస్తవాలు.
నేను ఒక బాధ, ఒక ఆవేదనతోటి, ఒక నొప్పితోటి చెప్తున్నా ఈరోజు. బహుశా మీరు అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. ఇప్పుడు కూడా పొయ్యేదేం లేదు, మళ్ళీ మీరు చెప్పండి వెంకటరమణ పోయి కొట్లాడి వీళ్ళతో అని చెప్పి నాకు భయం ఏం లేదు. మా ఇది ఏం చేస్తారు, ఇంకో 10 కేసులు ఎక్కువ బుక్ చేస్తారేమో, లేకపోతే ఇంకో 10 దెబ్బలు ఎక్కువ కొడతారేమో. మా ఇది ఏముంది, ఇప్పుడు 2 రోజులు హాస్పిటల్కి వెళ్ళి మా ఇది ఇంకో 1 రోజు హాస్పిటల్ పట్టుకుంటాము. చంపరు కదా, లాస్ట్ కి చంపిద్దే అనుకున్నాము. కనీసం విద్యార్థుల కోసం పోరాడి చచ్చిపోయిన ఒక తృప్తి నాకుంటది. నేను చెప్తున్నా కదా, నాకు విద్యార్థుల కోసం చేయాలని ఒక నొప్పి. విద్యార్థులు సంతోషంగా ఉంటే విద్యార్థులు ఒక సంతోషంలో నా సంతోషం ఉంది. నేను ఏ ప్రోగ్రామ్ చేసినా గానీ, మొన్న ఒక పోలీస్ ఆఫీసర్ కూడా నేను ప్రొటెస్ట్ నాకు చెప్పిండు. వెంకట్ ఒక ప్రొటెస్ట్ చేస్తుంటే, చాలా మంది నాతో ఎన్ఎస్ఓలో కూడా తెలుసు, వెంకట్ ఒక ప్రొటెస్ట్ చేస్తుంటే దాని ఒక పొలిటికల్ మూవ్మెంట్ లాగా చూడాలని, ఒక ఇష్యూలో ఇన్వాల్వ్ అయిపోతున్నామని. అరే నైనా విద్యార్థుల ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యి విద్యార్థుల ఒక బాధ తెలుసుకున్నా కాబట్టి ఈ విధంగా పోరాటం చేస్తున్నా. ఒక పొలిటికల్ మూవ్మెంట్ లాగా చేసేటువంటి ఈ విధంగా పోరాటం చెయ్యా. ఈ మాటలు మాట్లాడా ఇవన్నీ రావు నాకు. నేను కూడా అందరి లెక్కన ఎలక్షన్స్ ముందు పోయి నేను ఏ కాన్స్టిట్యూన్సీలో కంటెస్ట్ చేస్తున్నా, పోయే కాన్స్టిట్యూన్సీలో ఉత్తర కూర్చొని ఆ కాన్స్టిట్యూన్సీలో పైన పోయి దండాలు పెట్టి ఇది అదని చెప్పి 2-3 మాటలు చెప్పేసి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు అబద్ధాలు మాటలు చెప్పినట్టు ఇది చేస్తా అది చెప్తా అని వాగ్దానాలు చేసి నేను కూడా రాజకీయాల్లో చేయొచ్చు. కానీ ఆ విధంగా కాదు. సమస్యని వాస్తవానికి సమస్య లెక్క చూసి ఆ సమస్యలో మనం లీనమై ఆ సమస్య మనది అని భావించి దానిపైన పోరాటం చేసినప్పుడే ఆ సమస్యకు ఒక అర్థం ఉంటది, ఆ యొక్క పోరాటానికి కూడా ఒక అర్థం ఉంటది. దాని నుంచి ఒక సొల్యూషన్ వల్ల కూడా వాస్తవానికి కొంతమంది విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో నేను పోరాటం చేసిన. నేను చేసిన ఒక పోరాటంలో ఈరోజు నేను విజయం సాధించినా సాధించలేదా అనే దానికంటే విద్యార్థులందరినీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థిని ఒక స్టాండ్ పై తీసుకొని వచ్చినాము. ఈరోజు చాలా మంది విద్యార్థులు మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉంది, మనకంటూ ఒక ఇష్యూ ఉందని చెప్పని ఎన్నో మీడియా ఛానల్ పట్టించుకోకపోయినా కేవలం ఒక లైవ్ ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ లో ఇంతమంది మనం కనెక్ట్ అయినాం, మనం ఇంటరాక్ట్ అయినాం. నేనెవరో మీకు తెలిసింది, మీరెవరో నాకు తెలిసింది. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా వాస్తవాలనే మీకు తెలిసింది. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి, డిగ్రీ స్టూడెంట్స్ ఒక ప్రాబ్లమ్స్ తెలిసినాయి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఒక ప్రాబ్లమ్స్ తెలిసినాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ తెలంగాణ స్టూడెంట్స్ కి తెలిసినాయి. వాస్తవాలు ఏ విధంగా విద్యార్థులతో చెలగాటాలు ఆడుకుంటున్నాయి ప్రభుత్వాలు బయటికి తెలిసినాయి. మరి వీటన్నిటిపైన కూడా ఈ ఇష్యూస్ తర్వాత కూడా ఈ రెగ్యులర్ ఎగ్జామ్స్ ఇష్యూస్ పైన కూడా మీరు చెప్పిన ఇష్యూస్ అన్నిటిపైన కూడా మళ్ళీ నేను విద్యాశాఖ మంత్రిని కలుస్తా. మళ్ళీ నేను మీరు అన్నట్టు ఈ క్రెడిట్ ఎగ్జామ్షన్ పైన కూడా మండే రోజు నేను జేఎన్టీయూ రిజిస్టర్ తో మాట్లాడతా. గవర్నర్ అపాయింట్మెంట్ కోసం కూడా మళ్ళీ నేను ట్రై చేస్తా. మీరు చెప్పిన సుప్రీంకోర్టు అంటే పాసిబుల్ కాదు, ఆల్రెడీ ఆర్టికల్ వచ్చింది, బంధుకోవాలి మీకు ఆల్రెడీ చెప్పిన పాపిరెడ్డిని కూడా నేను కలుస్తా. మీరు చెప్పిన ప్రతి ఒక్క ఇష్యూ పైన కూడా మళ్ళీ, ఎందుకంటే కేవలం మీరు చెప్పిన ఉద్దేశంతో మళ్ళీ నేను ఇవన్నీ చేయని కూడా సిద్ధంగా ఉన్నా. కానీ నేను మీ అందరికి ఇచ్చేది ఒకటే అడ్వైస్, ఎవరు కూడా అధైర్యం పడకండి. ఇండివిజువల్ గా ఇంకెవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎవరికి ఏమున్నా అతి త్వరలో ఎన్ఎస్వై అనే స్టూడెంట్ ఆర్గనైజేషన్ ప్రతి ఒక్క కాలేజ్ లో, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో, ప్రతి ఒక్క మండల్లో, ప్రతి ఒక్క అసెంబ్లీలో, ప్రతి ఒక్క గ్రామ స్థాయిలో, కింది స్థాయికి మొదలు పెడితే పై స్థాయి వరకు మీకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి చోట. ఎందుకంటే ఈ యొక్క పరిస్థితి నెక్స్ట్ టైం అట్లీస్ట్ ఒక యూనిట్ నెక్స్ట్ టైం ఏదైనా ఇష్యూ ఉన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయ్యి ప్రతి ఒక్క ఇష్యూ సాల్వ్ అయ్యేటట్టు కూడా ఇంకా ఈ ఆర్గనైజేషన్ స్ట్రెంథన్ చేస్తా. నిజంగా వాస్తవానికి ఇంకా ఈ ఒక ఇష్యూ పైన, ఎగ్జామ్స్ పైన ఇంకా నేను పోరాటం చేస్తూనే ఉంటా. నెక్స్ట్ ఏం చేయబోతున్నా కూడా అతి త్వరలో నేను డిస్కస్ చేసి దీనిపైన మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్ని కలిసి ఇంకేమేం పాసిబిలిటీస్ ఉంటే ఏమేమి ఉన్నా ప్రతి ఒక్క ఆస్పెక్ట్ లో నేను ఫైట్ చేస్తూనే ఉంటా. లాస్ట్ మూమెంట్ వరకు నా ఫైట్ అనేది కొనసాగుతుంది. I might not success in my what I have done, but I can 100% assure you that I will fight for students' right till my last breath. 100% నా ప్రాణం ఉన్నంత వరకు విద్యార్థుల కోసం పోరాటం చేస్తా. ఎటువంటి సమస్య ఏ మారుమూల ప్రాంతంలో ఎక్కడ ఎవరికి ఉన్నా నా దృష్టికి తీసుకొని రండి. 100% మీ పక్షాన, మీకోసం, మీ యొక్క సమస్య నా సమస్య లెక్క భావించి మీ పక్షాన నిలబడతా అని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థికి వాగ్దానం చేస్తూ మరొకసారి చెప్తున్న ఎవరు కూడా అధైర్యపడకండి, జాగ్రత్తగా ఉండండి. ఇంకేమైనా చెప్పినా కమెంట్స్ వచ్చినా
అన్న ఇది ప్రిపరేషన్కి కొద్దిగా టైం ఇవ్వాలని చాలా మంది పెడతారు. సరే ఎగ్జామ్స్ దానిపైన ప్రిపరేషన్ ఈ ప్రిపరేషన్ ఇష్యూ పైన కూడా ఈ ప్రిపరేషన్ టైంలో కూడా ఎగ్జామ్స్ కంపల్సరీ కండక్ట్ చేస్తామంటే ప్రిపరేషన్ టైం గురించి కూడా నేను మాట్లాడతా. ఆ టైంలో ఆన్లైన్ క్లాసెస్ పెట్టకుండా దాని గురించి కూడా నేను డిస్కస్ చేస్తున్నా ఆల్రెడీ. ఇన్ కేసు పెట్టే పరిస్థితే ఉంటే దానిపైన కూడా డిస్కస్ చేస్తా. 100% మీకు ఫిజిబుల్ అయ్యే విధంగా, మీకు ప్రాబ్లం కాకుండా ఏ విధంగా ప్రతి ఒక్క చిన్న ఛాన్స్ ఉన్నా కానీ ఆ చిన్న ఛాన్స్ కోసం దాన్ని పెద్దగా చేసుకున్నా ఫైట్ చేస్తా మాట మీకు ఇస్తున్నా. మాట ఇస్తే మాట తప్ప మీకు తెలుసా విషయము. ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఏమున్నా కానీ అంతేనా? క్లారిటీ ఏం లేవు కదా? సిమిలర్ అన్న ప్రైవేట్ హాస్టల్స్ ఓపెన్ చేయండి అన్న కనీసం. హాస్టల్స్ సరే హాస్టల్స్ దానిపైన కూడా నేను ఒకసారి మా ఎన్ఎస్ఓ టీం అందరితో మాట్లాడి హాస్టల్స్ ఏ విధంగా ఎక్కడెక్కడ ఏమేమి ఓపెన్ చేయాలి, హాస్టల్ ఫీజెస్ దానిపైన కూడా ఈ ఫీ స్ట్రక్చర్స్ పైన కూడా నేను మాట్లాడతా. అవి కూడా హాస్టల్స్ కూడా ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తా. అలా కాక కొంతమంది స్టూడెంట్స్కి ఎక్కడైనా మీకు మరీ ప్రాబ్లం ఉంటే మా దృష్టికి తీసుకొని రండి. అక్కడ మా ఎన్ఎస్ఏ వారు కానివ్వండి, లేకపోతే పార్టీ వాళ్ళతో కానివ్వండి, లేకపోతే మాకు తెలిసిన వాళ్ళతో కానివ్వండి, ఏదైనా అకామిడేషన్ మీకు ఇప్పించగలిగినా కానీ 100% మా శాయశక్తుల ప్రయత్నం చేసి అది ఇప్పించే ప్రయత్నం నేను చేస్తాం. ఇంకా అంతేనా? జేఎన్టీ అని ఓయో వాళ్ళకి వైస్ ఛాన్సలర్తో ఒక్కసారి మీరు మీటింగ్ పెట్టవచ్చు కదా పై ఛాన్స్ ఉంటే. స్టూడెంట్స్ కా మీరు ఒకసారి బీసీ ఉంటారు కదా జేఎన్టీయూ, వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టే ఛాన్స్ ఉంటుంది అన్న, అట్లా పెడితే బాగుంటుంది. సరే జేఎన్టీఓఆర్ మీటింగ్ సంబంధించి నేను ట్రై చేస్తా. అట్లా ఇంకేస్ ఏమైనా పాసిబుల్ ఆస్పెక్ట్ ఉంది అది కూడా నేను చేస్తా. ఇంకా అంతేనా? కానీ ప్రతి ఒక్క స్టూడెంట్కి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను మీ వెంకటన్న మీకు మాట ఇచ్చిన విధంగా 100% ఏ ఆస్పెక్ట్ ఉన్నా ఏది ఉన్నా కానీ 100% నేను ఫైట్ చేస్తా. కానీ ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్తున్నా, ఈ యొక్క పోరాటం దీంట్లో జరిగిన సిచ్యువేషన్స్ మీరు కేవలం చూస్తేనే మీకు ఈ విధంగా బాధ అనిపించింది. కానీ ప్రతి సిచ్యువేషన్, ప్రతి వాస్తవం నేను నాతో పాటు నా ఎన్ఎస్ఏ బృందం మేము ఫేస్ చేసినాము. మా పరిస్థితి కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఎందుకంటే మేము కూడా మీ ఇంట్లో మీకు ఒక అన్న లెక్కనే. మరి మీ ఇంట్లో మీ అన్న ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనుభవించి ఎవరి కోసం ఫైట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ మాట పేరున ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకా మీదట కూడా ముందు కూడా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ పక్షాన మేము నిలబడతాము. ఇంకెప్పుడన్నా ఇష్యూ పైన వెంకటన్న అడ్రస్ చేయాలన్నా ఏది ఉన్నా కానీ మీరు నాతో మాట్లాడాలంటే ఎప్పుడైనా నాకు కాల్ చేయొచ్చు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా 100% మీకు అండగా తోడుగా మీ ఇంట్లో ఒక తోటి సోదరు లెక్క, మీ ఒక అన్న లెక్క, మీ ఇంట్లో ఒక అన్న లెక్క మీ పక్షాన నేను నిలబడతా. నాతో పాటు నా ఎన్ఎస్ఏ బృందం కూడా నిలబడుతుంది. అతి త్వరలో ప్రతి ఒక్క జిల్లాకి, ప్రతి ఒక్క మండలానికి నేను వస్తా. ప్రతి ఒక్క విద్యార్థులు ఈ రోజు మీతో ఉన్న ప్రతి ఒక్కరితో మీతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతా, మిమ్మల్ని కలుస్తా. ఏ రోజు ఎక్కడికి వస్తా కూడా ముందు నేను చెప్తా. అప్పటి వరకు ప్రతి ఒక్క విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి. ఇంకేమైనా ఇండివిజువల్గా మీకు ఎక్కడెక్కడ మీ కాలేజ్లో కానీ ఎక్కడైనా సమస్యలు మా దృష్టికి తీసుకోనండి. 100% ప్రతి ఒక్కరు మీ వెంట నిలుస్తా అని చెప్తూ అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.